హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? రీసెంట్గా మనకు కామెంట్ వచ్చింది. నితిన్ సాయి అడుగుతున్నారు, అన్న మొబైల్స్ అండ్ ల్యాప్టాప్స్లో బెంచ్ మార్క్స్ అంటే ఏంటి? ఈ క్వశ్చన్ మీకు కూడా వచ్చే ఉండొచ్చు. జనరల్గా నేను మొబైల్ రివ్యూస్ చేసేటప్పుడు ప్రతి రివ్యూలో ప్రాసెసర్ గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ AnTuTu బెంచ్ మార్క్స్ కోర్స్ చూపిస్తా, గీక్ బెంచ్ కోర్స్ చూపిస్తా, 3D బెంచ్ మార్క్స్ రన్ చేస్తా, ఇవన్నీ రన్ చేసి మీకు స్కోర్స్ చూపిస్తా. అసలు ఏంటి ఈ స్కోర్స్ ఎలా ఇస్తున్నారు, ఎవరు ఇస్తున్నారు, అండ్ బ్రాండ్స్ ఈ స్కోర్స్ ని చేంజ్ చేసి మనల్ని మోసం చేసే ఛాన్స్ ఉందా? ఇవన్నీ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ థింగ్, అసలు ఈ బెంచ్ మార్క్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్లాస్ రూమ్ ఉంది. ఆ క్లాస్ రూమ్లో ఒక 100 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఆ 100 మంది స్టూడెంట్స్ని ఆ క్లాస్ రూమ్లో ఎలా ర్యాంక్ చేస్తారు మీరు? సింపుల్, అందరికీ ఒక ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్లో ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తే వాళ్ళు ఫస్ట్లో ర్యాంకింగ్ చేస్తారు, ఎవరికి తక్కువ మార్క్స్ వస్తే వాళ్ళు లాస్ట్లో ర్యాంకింగ్ చేస్తారు, అంతే కదా. సేమ్ మొబైల్స్ దగ్గర కూడా ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొబైల్స్ ఉంటాయి. వాటన్నిటి మీద ఒక స్టాండర్డ్ టెస్ట్లు చేస్తారనమాట. ఆ టెస్ట్లో ఒక్కొక్క ఫోన్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనే దాని మీద ఒక స్కోర్ ఇస్తారు. దాన్నే బెంచ్ మార్క్ స్కోర్స్ అంటారు. అయితే బెంచ్ మార్క్ స్కోర్స్ని చాలా బ్రాండ్స్ ఇస్తుంటాయి. లైక్ AnTuTu బెంచ్ మార్క్ స్కోర్స్ ఉంటాయి, గీక్ బెంచ్ స్కోర్స్ ఉంటాయి, డిఫరెంట్ 3D బెంచ్ మార్క్స్, ఇట్లా చాలా ఉంటాయి. బట్ మోస్ట్లీ ఎక్కువ పాపులర్గా ఉండేది మాత్రం AnTuTu బెంచ్ మార్క్స్ అండ్ గీక్ బెంచ్. ఈ రెండు ఎక్కువ పాపులర్ అనమాట. అయితే ఈ బెంచ్ మార్క్ స్కోర్స్ అనేవి ఓన్లీ ప్రాసెసర్ బట్టి ఉంటాయా అంటే కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 7 Gen 3 ప్రాసెసర్ ఉంది. నేను పర్సనల్గా ఈ సంవత్సరం 3 ఫోన్ టెస్ట్ చేశాను. Moto H50 Pro, OnePlus Nord CE4, iQ Z9s Pro. మూడిట్లో కూడా సేమ్ ప్రాసెసర్ 7 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. కానీ మూడిట్లో AnTuTu బెంచ్ మార్క్ స్కోర్ రన్ చేస్తే OnePlusలో 8,06,000 స్కోర్ చేసింది, మోటోలో 8,17,000 స్కోర్ చేసింది, ఐక్యూలో 8,27,000 స్కోర్ చేసింది. సేమ్ ప్రాసెసర్ కదా, మరి స్కోర్స్ ఎందుకు ఇంత డిఫరెన్స్ ఉన్నాయంటే ఈ AnTuTu స్కోర్స్ అనేవి ఓన్లీ ప్రాసెసర్ మీద డిపెండ్ అవ్వవు, చాలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అసలు AnTuTu స్కోర్ ఎలా ఇస్తుంది అంటే 4 పార్ట్స్గా స్ప్లిట్ చేస్తుంది. ఫస్ట్ది CPU. ఆ ఫోన్లో ఉన్న CPUని మాక్సిమం టెస్ట్ చేస్తుంది. లైక్ మల్టీ కోర్ పర్ఫార్మెన్స్ టెస్ట్ చేస్తుంది, మల్టిపుల్ థ్రెడ్స్ అట్ టైం రన్ చేయడం, హై అర్థమెటిక్ ఆపరేషన్స్ రన్ చేయడం, హెవీగా ఆ CPUని హెవీగా పుష్ చేసి దాని పీక్ పర్ఫార్మెన్స్ టెస్ట్ చేసి ఒక స్కోర్ ఇస్తుంది. అది CPU స్కోర్. అలాగే GPUకి ఒక స్కోర్ ఇస్తుంది. GPU అంటే గ్రాఫిక్స్, లైక్ 3D రెండర్స్ రన్ చేయడం, 3D సీన్స్ రన్ చేయడం, మల్టిపుల్ ఫ్రేమ్స్ అట్ టైం రన్ చేయడం, హై గ్రాఫిక్స్ ఫ్రేమ్స్ రన్ చేయడం, గేమింగ్ పర్ఫార్మెన్స్, ఇవన్నీ టెస్ట్ చేసి GPUకి ఒక స్కోర్ ఇస్తుంది. మూడోది మెమరీ టెస్ట్ ఉంటుంది. అంటే ర్యామ్ అండ్ ర్యామ్ స్టోరేజ్, వీటి మీద ఒక టెస్ట్ చేస్తుంది. లైక్ ర్యామ్లో కానీ స్టోరేజ్లో కానీ డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ ఎలా ఉన్నాయి, రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ ఎలా ఉన్నాయి, ఇలా డిఫరెంట్ టెస్టులు చేసి మెమరీకి ఒక స్కోర్ ఇస్తుంది. అలాగే నాలుగోది UX, యూజర్ ఎక్స్పీరియన్స్ అంటారు. యూజర్ ఎక్స్పీరియన్స్ అంటే ఒక యూజర్ ఆ ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు అతనికి ఎలా అనిపిస్తుంది, లైక్ టచ్ రెస్పాన్స్ కానివ్వండి, యాప్ ఓపెనింగ్ క్లోజింగ్ టైం కానివ్వండి, ఏదైనా వెబ్సైట్ స్క్రోల్ చేయడం కానివ్వండి, QR కోడ్ స్కాన్ చేయడం, స్మూత్నెస్, స్క్రోలింగ్ అంత స్మూత్గా ఉంది, ఇమేజ్ ప్రాసెసింగ్, వీడియో ప్రాసెసింగ్, వీటన్నిటిని బేస్ చేసుకొని యూజర్ ఎక్స్పీరియన్స్కి ఒక స్కోర్ ఇస్తుంది. సో ఈ 4 CPU, GPU, మెమరీ, UX, ఈ 4 స్కోర్స్ని కలిపేస్తే వచ్చే ఫైనల్ స్కోరే AnTuTu బెంచ్ మార్క్ స్కోర్. సో ఒకవేళ CPU సేమ్ ఉన్నా, ప్రాసెసర్ సేమ్ ఉన్నా కూడా మీకు యూజర్ ఎక్స్పీరియన్స్లో అండ్ మెమరీస్లో ఒకదానిలో ర్యామ్ LPDDR 5X ర్యామ్ ఉండొచ్చు, ఒకదానిలో 4X ర్యామ్ ఉండొచ్చు, స్టోరేజ్ కూడా ఒకదానిలో UFS 4.2 ఉంటే ఒకదానిలో UFS 3.1 ఉండొచ్చు. స్టోరేజ్ ర్యామ్ మారిపోతాయి కాబట్టి స్కోర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఓన్లీ ఆ ప్రాసెసర్, ఇప్పుడు ఒక 2-3 ఫోన్స్లో సేమ్ ప్రాసెసర్ ఉన్నా కూడా స్కోర్స్ చేంజ్ అయిపోతాయి. సో ఇది AnTuTu కదా. మరి AnTuTu ఎందుకు ప్లే స్టోర్లో ఉండదు అంటే, యాజ్ ఆఫ్ నో ప్లే స్టోర్లో అయితే లేదు. మీరు ఇది డౌన్లోడ్ చేసుకొని మీ ఫోన్ మీద టెస్ట్ చేసుకోవాలనుకుంటే మీ ఫోన్కి పర్టికులర్ స్టోర్ ఉంటుంది, యాప్ స్టోర్. లైక్ వివో, ఐక్యూకి వి యాప్ స్టోర్ అని ఉంటుంది, సామ్సంగ్కి గెలాక్సీ స్టోర్ అని ఉంటుంది. అలా డిఫరెంట్ ఫోన్స్కి వాళ్ళ పర్సనలైజ్డ్ స్టోర్స్ ఉంటాయి కదా. ఆ స్టోర్లోకి వెళ్ళి అక్కడ AnTuTu బెంచ్ మార్క్ అని సెర్చ్ చేస్తే మీకు అక్కడ యాప్స్ కనిపిస్తాయి. లేదా అక్కడ కూడా కనిపించలేదు, అసలు మోటో ఫోన్స్, స్టాక్ AnTuTu ఫోన్స్ ఉన్నాయి, వాటికి ఏంటంటే మీకు డైరెక్ట్గా AnTuTu వెబ్సైట్ ఉంటుంది. అక్కడి నుంచి మీరు APKs డౌన్లోడ్ చేసుకొని రన్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మాత్రం డౌన్లోడ్ చేసుకోండి APKs. మీరు ఏ పడితే థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ అని ఇట్లాంటి పిచ్చి అన్నీ ఉంటాయి, వాటి నుంచి డౌన్లోడ్ చేశారంటే మాత్రం డేటా హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో డౌన్లోడ్ చేస్తే మటుకు అఫీషియల్ సైట్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేయండి. ఓకే, ఇది AnTuTu గురించి. ఒక చిన్న మాట, 185K సబ్స్క్రైబర్స్ క్రాస్ చేసాం. ఈ రన్ లోపు 2 lakh సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేస్తానని కోరుకుంటున్నా. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, కంటెంట్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ కమింగ్ టు గీక్ బెంచ్ కోర్స్ రన్ చేస్తే మనకి ఇక్కడ 2 కనిపిస్తాయి. ఒకటి సింగిల్ కోర్సు, రెండోది మల్టీ కోర్ స్కోర్. 2 కనిపిస్తాయి. అసలు ఏంటి ఈ సింగిల్ కోర్ అంటే ఏంటి, మల్టీ కోర్ అంటే ఏంటి? జనరల్ గా మనకు ఒక ప్రాసెసర్, ఒక CPUలో మోస్ట్లీ మొబైల్స్ లో ఈ మధ్య ఆక్టా కోర్ ప్రాసెసర్స్ యూజ్ చేస్తున్నారు. ఆక్టా కోర్ అంటే 8 కోర్స్ ఉంటాయి అనమాట. వాటిలో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి పర్ఫార్మెన్స్ కోర్సు, రెండోది ఎఫిషియెంట్ కోర్సు. పర్ఫార్మెన్స్ కోర్సులో మీరు ఎప్పుడైతే ఆ ఫోన్ హెవీ టాస్క్లు రన్ చేస్తారు, లైక్ గేమ్స్ ఆడడం కానివ్వండి, వీడియోస్ ఎడిటింగ్ చేసేటప్పుడు కానివ్వండి, లేదంటే ఏదైనా కొంచెం హెవీ టాస్క్ చేసేటప్పుడు పర్ఫార్మెన్స్ కోర్సు రంగంలో దిగుతాయి. లేదు చిన్న పనులు లైక్ యాప్ ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం, ఏదైనా నోటిఫికేషన్ చెక్ చేసుకోవడం, చిన్న టాస్క్లు చేసేటప్పుడు ఆ రిమైనింగ్ ఎఫిషియెంట్ కోర్స్ ఏవైతే ఉన్నాయో అవి పని చూసుకుంటాయి. మోస్ట్లీ ఇప్పుడు వచ్చే ప్రాసెసర్స్ లో ఒక 2 పర్ఫార్మెన్స్ కోర్స్ ఉంటే 6 ఎఫిషియెంట్ కోర్స్ ఉంటున్నాయి, లేకపోతే 4 పర్ఫార్మెన్స్ కోర్స్ ఉంటే 4 ఎఫిషియెంట్ కోర్స్ ఉంటున్నాయి. ఇప్పుడు ఇక్కడ స్కోర్స్ దగ్గరకు వస్తే
సింగిల్ కోర్ అంటే ఏం లేదు, ఇక్కడ మీకు పర్ఫార్మెన్స్ కోర్స్ 2 ఉన్నాయి కదా, వాటిలో ఒక సింగిల్ కోర్ తీసుకొని దాని మీద బేసిక్ టాస్క్లు పర్ఫార్మ్ చేస్తుంది. లైక్ యాప్ ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం, వెబ్ బ్రౌజింగ్ చేయడం, యూజర్ ఇంటరాక్షన్ ఎలా ఉంది, టచ్ రెస్పాన్స్ ఎలా ఉంది, ఇట్లా చిన్న చిన్న టాస్క్లు రన్ చేసి సింగిల్ కోర్ లో పీక్ పర్ఫార్మెన్స్ ఒక సింగిల్ కోర్ వర్క్ చేస్తే దానికి పీక్ పర్ఫార్మెన్స్ ఎంత ఉంది అనే దానికి సింగిల్ కోర్ లో ఒక స్కోర్ ఇస్తుంది. కమింగ్ టు మల్టీ కోర్, అన్ని కోర్సు అక్కడ 8 కోర్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం అన్నింటిని వాడేసి మాక్సిమం టెస్ట్ చేస్తుంది ఫోన్ ని, మాక్సిమం సిపియూని పుష్ చేస్తుంది. 3D మోడల్స్ రన్ చేయడం కానీ, హై లెవెల్ టాస్క్స్ రన్ చేయడం, మల్టీ టాస్కింగ్ చేయడం, రకరకాల టెస్టులు చేసి మల్టీ కోర్లు అంటే అన్ని కోర్స్ కలిపి పనిచేస్తే మాక్సిమం స్కోర్ ఎంత వస్తుంది అనే దానికి మల్టీ కోర్ స్కోర్ అనేది ఒకటి ఇస్తుంది అనమాట. ఇది గీక్ బెంచ్ లో సింగిల్ కోర్, మల్టీ కోర్ ఇలా 2 స్కోర్స్ ఇస్తుంది. గీక్ బెంచ్ మీకు డైరెక్ట్ గా ప్లే స్టోర్ లో దొరుకుద్ది, అక్కడి నుంచి డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకొని టెస్ట్ చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు బ్రాండ్స్ వీటిని ట్యాంపర్ చేసి అంటే ఆల్టర్ చేసి ఈ స్కోర్స్ని ఎక్కువ వచ్చేలా చేసే ఛాన్స్ ఉందా అంటే ఎస్, ఛాన్స్ అయితే ఉంది. ఎలా అంటే ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ పేపర్ వస్తుందో ముందు తెలిసినప్పుడు ఆ క్వశ్చన్స్కి స్టూడెంట్స్ని ప్రిపేర్ చేయడం పెద్ద కష్టం ఏం కాదు కదా. ఆ స్టాండర్డ్ టెస్ట్ ఏంటో వీళ్ళకి ముందే తెలుసు కాబట్టి ఆ బెంచ్ మార్క్స్ రన్ అయ్యేటప్పుడు సిపియూని ఫోర్స్డ్గా ఓవర్ క్లాక్ చేయడం, అంటే ఒక 2.2 GHz క్లాక్ స్పీడ్ ఉన్నదాన్ని ఓవర్ క్లాక్ చేయడం, 2.4కో 2.3కో కొంచెం ఓవర్ క్లాక్ చేసి స్కోర్ ఎక్కువ రప్పించేలా చేయడం, లేకపోతే సిపియూ థ్రోట్ల్ని డిలే చేయడం. సిపియూ థ్రోట్ల్ అంటే ఏంటి, హెవీ టాస్క్ రన్ చేసేటప్పుడు సిపియూ హీట్ అవుతుంది. ఆ హీట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఫోన్ కూడా హీట్ అవుద్ది. సో ఫోన్ హీట్ అయినప్పుడు ఏమవుద్దంటే బ్యాటరీకి ఎఫెక్ట్ పడద్ది, ఫోన్కి ఎఫెక్ట్ పడద్ది, అండ్ యూజ్ చేసే యూజర్కి కూడా చేయగలుగుతుంది. సో అందువల్ల ఏంటంటే సిపియూ దాంట్లో అదే థ్రోట్ల్ అయిపోద్ది. థ్రోట్ల్ అవడం అంటే క్లాక్ స్పీడ్ డౌన్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు 2 GHz క్లాక్ స్పీడ్ ఉన్న సిపియూ 1.8, 1.6 అలా డౌన్ అయిపోద్ది. పర్ఫార్మెన్స్ తగ్గుద్ది, హీటింగ్ తగ్గుద్ది, దానివల్ల బ్యాటరీ మీద బర్డన్ ఉండదు, ఫోన్కి ఏం కాదు. సో ఇది మామూలుగా సిపియూ థ్రోట్ల్ కావాలని అదే అవుద్ది. సో ఇలా బెంచ్ మార్క్స్ రన్ అయ్యేటప్పుడు కావాలని థ్రోట్ల్ని డిలే చేసి పర్లా నువ్వు హీట్ ఇచ్చే బంతి బాగా ఫుల్ పీక్ వెళ్ళిపో, నువ్వు హీటింగ్ ఎంత ఇచ్చినా పర్లా తగ్గేదలే అన్నట్టు ఫోన్స్ ని ముందే ప్రిపేర్ చేసే ఛాన్స్ ఉంది. సో దానివల్ల ఎక్కువ స్కోర్ వస్తుంది. ఇప్పుడు సిపియూ థ్రోట్ల్ అవ్వలేదంటే పీక్ లో ఉన్నట్టు, పర్ఫార్మెన్స్ పీక్ లో ఉన్నట్టు, అప్పుడు స్కోర్ ఎక్కువ వస్తుంది. సో ఇలా ఫోన్స్ ని ముందుగానే ప్రిపేర్ చేసి ఈ స్కోర్స్ ని ట్యాంపర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ చేస్తాయా బ్రాండ్స్ అంటే ఒకప్పుడు చేసేది, చాలా ఫోన్స్ చేసింది, ఒకటి కాదు 2 కాదు. రియల్మీ GT ఫోను, OnePlus 5 ఫోను, Xiaomi Mi 8 ఫోను, హానర్ ప్లే అని, Huawei P20 అని, ఇలా డిఫరెంట్ ఫోన్స్ గతంలో చాలా ఏళ్ల క్రితం ఈ AnTuTu బెంచ్ మార్క్స్ కోర్స్ ని చీట్ చేయడానికి ట్రై చేసాయి. తర్వాత AnTuTu బెంచ్ మార్క్స్ వీటి మీద కొంచెం సీరియస్ గా యాక్షన్ తీసుకొని కొంచెం ప్రికాషన్స్ తీసుకొని ఇలాంటి జరగకుండా సేఫ్టీ మెజర్స్ తీసుకుందంట. యాజ్ ఆఫ్ నౌ అయితే జరగట్లేదు అంటున్నారు, కానీ బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. సో ఈ స్కోర్స్ ని ఎంతవరకు తీసుకోవాలంటే జస్ట్ మనకి అసలు ఆ ఫోన్ గురించి ఒక చిన్న ఐడియా ఇస్తుంది అంతే తప్ప ఇప్పుడు 2 ఫోన్స్ ఉన్నాయి, ఈ 2 ఫోన్స్ లో ఒకటి ఎక్కువ స్కోర్ చేసింది, ఒకటి తక్కువ స్కోర్ చేసింది, అంత మాత్రాన వెళ్ళి మీరు ఎక్కువ స్కోర్ ఉన్న ఫోన్ కొనుక్కోవాలని లేదు. ఎందుకంటే ఆ ఎక్కువ స్కోర్ చేసిన ఫోన్లో వేరే ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లైక్ బ్యాటరీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, బ్యాటరీ డ్రైన్ ఇష్యూ ఉండొచ్చు, కెమెరా సరిగ్గా ఉండకపోవచ్చు, ఇలా చాలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అవన్నీ మీకు స్కోర్స్లో బయటపడవు. ఎప్పుడైతే ఒక రివ్యూయర్ ఆ ఫోన్ని రివ్యూ చేస్తాడో, టెస్ట్ చేస్తాడో, అప్పుడే అవన్నీ బయటపడతాయి. ఫోన్ కొనేటప్పుడు AnTuTu స్కోర్స్ని మాత్రమే చూసి ఒక ఫోన్ని జడ్జ్ చేయొద్దు. ఖచ్చితంగా రివ్యూస్ చూడండి, నాదే చూడమని చెప్పట్లా. మీకు ఏ క్రియేటర్ మీద నమ్మకం ఉందో వాళ్ళ రివ్యూస్ చూసి ఆ ఫోన్ పర్చేస్ చేయడం కరెక్ట్. ఒకసారి ఏంటంటే బ్రాండ్స్ కొన్ని స్కోర్స్ అనౌన్స్ చేస్తాయి వాళ్ళ బ్యానర్స్లో అంతా, మాది 1.6 మిలియన్ స్కోర్ చేసింది, 1.2 మిలియన్ స్కోర్ చేసింది అని వాళ్ళు బ్యానర్స్ చేస్తారు. కానీ ఆ స్కోర్స్ మనకి రావు, ఎందుకంటే వాళ్ళు ల్యాబొరేటరీ కండిషన్స్లో డిఫరెంట్ అట్మాస్ఫియర్లో టెస్ట్ చేస్తారు. మనకి ఇంట్లో కూర్చుంటే ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వవు, మనకు ఆ స్కోర్స్ రావు. సో అందువల్ల ఏం చెప్తానంటే ఈ స్కోర్స్ని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే, జస్ట్ మనకు ఒక ఐడియా వేస్తుంది ఈ ఫోన్ ఎలా ఉండొచ్చు అనే జస్ట్ ఒక ఐడియా వేస్తుంది తప్ప ఈ స్కోర్స్ మీద డిపెండ్ అయ్యి ఒక ఫోన్ని ఎప్పుడు కొనొద్దు. సో ఇది వాటి వీడియో అయితే, ఈ వీడియో మీకు ఎంత కొంత యూజ్ అయిందని అనుకుంటున్నా. ఆ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్. బాయ్, జై హింద్.